ఇక కారు వెళ్ళింది సర్వీసింగ్కే డబుల్ స్పీడ్తో వెనక్కి వస్తుందట. ఏంటి రివర్స్లో మళ్ళీ వెనక్కి వస్తుందా? ఫ్రంట్ పోవడానికే 120 స్పీడ్ ఎక్కువ అవుతుంది, మరి వెనుక 240 స్పీడ్తో వెనుకకి వస్తుందా? డబుల్ స్పీడ్తో వెనుకకి వస్తుందట. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన మల్కాజ్గిరి నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్, బీఆర్ఎస్ మోడీకి రేవంత్కు భయపడే పార్టీ కాదు, కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ను ఖతం చేసి కుట్ర చేస్తున్నాయి. ఇంకో 7-8 సీట్లు గెలిచుంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడేది. మల్కాజ్గిరి నియోజకవర్గ సన్నాహక సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. ఇది పరీక్షా సమయమని హరీష్ రావు అంటున్నారు. కారు కేవలం సర్వీసింగ్కు వెళ్ళిందని, మళ్ళీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారని కార్యకర్తలు అధైర్యపడద్దని, పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మోడీకి రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ కాదని అన్నారు. ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుగా బీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో తెలంగాణ సమస్యల మీద పోరాడిన చరిత్ర బీఆర్ఎస్ దని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ అగ్రనాయకులు హరీష్ రావు, మాజీ మంత్రులు మల్లారెడ్డి, సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు కె కేశవరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. మరి ఏది ఏమైనా కూడా కారు సర్వీసింగ్కి వెళ్ళింది, సర్వీసింగ్ చేసుకుని డబుల్ స్పీడ్తో బయటకు వస్తాయని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాడు. అది డబుల్ స్పీడ్తో నచ్చినా, త్రిబుల్ స్పీడ్తో నచ్చినా మా నేరెళ్ల బాధితులకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి నేరెళ్ల బాధితుల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈ తెలంగాణలో దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నటువంటి విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తామని చెప్పేసి 10 ఏళ్ల పాటు రేషన్ కార్డులు ఇయ్యనటువంటి పరిస్థితి గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఈ రోజు కుంగిపోయినటువంటి కాళేశ్వరాన్ని తిరిగి మా సొంత డబ్బులతో మేమే నిర్మిస్తామని చెప్పేసి మీరు ఎందుకు హామీ ఇవ్వట్లేదు? ఈరోజు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని మీరు ఖర్చు చేసి, లక్షల కోట్ల రూపాయల పైసలు మీరు ఖర్చు చేసి, మరి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధిని కూడా తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు వాడుకున్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు మళ్ళా దళితుల కోసం మీరు మాట్లాడే మాట ఏంది? దళితుల్ని 3 ఎకరాల భూమి ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు, దళితులకు దళిత బంధిస్తామని చెప్పేసి ఒకటేసారి దళిత బంధించి అందరి జీవితాల్లో ఆశలు పెట్టి మీరు పక్కన జరిగారు. మరి దళిత బంధు సంబంధించిన విషయంలో, రైతు బంధు సంబంధించిన విషయంలో, వీటన్నిటి విషయంలో మీరు చేసిన మోసాలు ఏంది, మీరు చేసిన తప్పులు ఏందని మీరు ఒక ఆత్మవిమర్శ చేసుకోకుండా మళ్ళీ తెర మీదకి కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటున్నాం, బీజేపీ పార్టీని తిట్టుకుంటున్నాం వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ పార్టీని ఈ పార్టీని తిట్టడం బంద్ చేసి చక్కా మీరు ఏం చేస్తారో ఏందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్రత్యేక హోదా సాధనలో జగన్ బాబు విఫలమయ్యారు, నేను వచ్చినా తప్పకుండా ప్రత్యేక హోదా తెచ్చుకుంటా అని చెప్పేసి అయితే షర్మిల గారు అంటున్నారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని వైసీపీ తాకట్టు పెట్టింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరి ఆమెకు మొత్తానికైతే బాధ్యతలు ఇచ్చారు వైఎస్ షర్మిల గారికి. ఆమె రేపటి నుండి ఏపీసీసీ అంటే చీఫ్గా ఉండి ఎన్నికల ప్రచారాన్ని ముందు పెట్టుకుని, మొన్నటి వరకు వైఎస్ షర్మిల గారు ఏమన్నారు అని అంటే, నేను తెలంగాణ బిడ్డని, నేను హైదరాబాద్ బిడ్డని, నేను తెలుగు బిడ్డని, నేను వైఎస్ఆర్ బిడ్డని, నేను హైదరాబాద్లోనే ఉంటా, తెలంగాణ నాది ఇట్లా కాదు, నేను ఆంధ్రదాన్ని ఇట్లా అవుతా అని చెప్పేసి మాట్లాడింది. తెలంగాణ ఆత్మగౌరవం అనేది తెలంగాణలో తిరిగింది, గ్రామం ప్రచారం చేసింది, మొత్తం వాహనాలు ఎక్కి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మినిస్టర్లను, ముఖ్యమంత్రిని అందరిని తిట్టింది, కేసులు పెట్టించుకున్నది, మొత్తం ప్రచారం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల్ని క్యాచ్ చేసుకొని, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలను బేస్ చేసుకొని ఆ మంచి నాయకులని, గాయకులని తన వెనకాల తిప్పుకొని ఆమె ప్రచారం చేసుకొని, ఆమె వాడుకొని ఈరోజు గొప్ప మేధావులందరినీ ఆమె పార్టీలో చేర్చుకొని మనం బీఆర్ఎస్కు ప్రత్యేకంగా అంటే ప్రత్యామ్నాయంగా మనం నిలబడదాము. ఈ తెలంగాణలో నుండి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ను విమర్శించి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశాలు లేవు, మనం ప్రతిపక్షంగా ఉందాము, మనము మన ప్రశ్నించే గొంతుకలుగా ఉందామని చెప్పేసి మాట్లాడి ఆ నాయకులందరితో ఒక టీం ఏర్పాటు చేసుకొని గొప్పగా పోతున్న క్రమంలో తీసుకుపోయి ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి వాళ్ళందరి జీవితాన్ని ఆగం చేసింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసి ఎంతోమంది గొప్ప లీడర్లని నడి రోడ్డున వదిలేసి పోయినటువంటి షర్మిల మళ్ళా తెలంగాణను మొత్తానికి వదిలేసిపోయి కాంగ్రెస్ పార్టీలో ఏరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్నది. మరి ఆంధ్రప్రదేశ్ వాసులు ఎట్లా నమ్ముతారు? ఇటు ఇప్పటికే వైఎస్ జగన్, చంద్రబాబు, జనసేన, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకుంటున్న రాజకీయ నాయకులలో మరి షర్మిల ఎవరి పార్టీ ఓట్లు చీల్చడం కోసం ప్రయత్నం చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు షర్మిలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్తే అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ వాసులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు షర్మిలను నమ్మేటువంటి అవకాశాలు ఉంటాయా, ఉండే అనేది వేచి చూడాల్సిన అవసరం.